హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా బెల్లంతో మొక్కజొన్న గారెలు సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు మొక్కజొన్నల్ని ఒక 2 కప్పుల వరకు తీసుకోవాలి. మరీ ముదురునవి కాకుండా, మరీ లేతవి కాకుండా కొంచెం మీడియంగా ఉండేటివి తీసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల మొక్కజొన్నలకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం ఒక 3 లేదా 4 యాలకులు తీసుకోవాలి. మనం చేసే గారెలు కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. పెద్ద మిక్సీ జార్ అయితే ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్నది అయితే కొన్ని కొన్ని వేసుకోవాలి. ఇలా మొక్కజొన్నల్ని సరిపడని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి కొంచెం బెల్లం, ఒక 2 యాలకులు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. మొత్తం మొక్కజొన్నలు బెల్లాన్ని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. స్వీట్ అనేది చప్పగా ఉండకుండా ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇలా వీడియోలో చూపిస్తుండగా చిన్న చిన్న గ్యారెల్లాగా వేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలాగే చిన్న చిన్న గ్యారెల్లాగా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, మొక్కజొన్నలు బెల్లంతో చేసిన గ్యారెలు రెడీ అండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన మొక్కజొన్న బెల్లంతో చేసిన గ్యారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.